మా ఫ్యాక్టరీ కెపాసిటీ ఈజ్ అప్రాక్సిమేట్లీ 20,000 లీటర్స్ పర్ డే అండి. మేము ప్రజెంట్ వచ్చి 12 to 15,000 లీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అది 2 acre ప్రిమైసెస్. అది అప్రాక్సిమేట్లీ మా దగ్గర ఒక 100 to 120 పీపుల్ వర్క్ చేస్తున్నారు ఫ్యాక్టరీ. కొన్ని ఫ్లేవర్స్ కోకోనట్ షుగర్ వాడతాం, కొన్ని ఫ్లేవర్స్కి పామ్ షుగర్ వాడతాం, కొన్ని ఫ్లేవర్స్కి డేట్ షుగర్ వాడతాం, కొన్ని ఫ్లేవర్స్కి జాగరీ వాడతాం. ఆర్గానిక్ అనగానే ఇటు మోసం చేస్తాడు నెంబర్ 1, నెంబర్ 2 కాస్ట్ ఎక్కువ. ఈ రెండే మార్కెట్లో ఉండే థాట్ ప్రాసెస్. సన్ఫ్లవర్ సీడ్స్, క్యాంటలోప్ సీడ్స్, పిస్తాషియోస్, పంప్కిన్ సీడ్స్ అండ్ పెకన్స్, బ్రెజిల్ నట్స్, మకడామియా నట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటాం. ఓవరాల్గా నాకు 70+ స్టోర్స్ ఉన్నాయి. నార్త్లో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, గోవాలో ఉన్నాయి. నా వాల్ మొత్తం ఇంగ్రీడియంట్స్తో నింపేశాను. అసలు నేనేం వాడుతున్నా, బీయింగ్ టు ద ట్రాన్స్పరెన్సీ. అసలు మన సౌత్ ఇండియాలో ఆల్ఫాన్సో ఎన్ని ఎకరాలతో పంట ఉంటుంది? మరి ఉన్న బ్రాండ్స్ అందరూ ఆల్ఫాన్సో పంట ఎక్కడి నుంచి వస్తుంది? హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఆర్గానిక్ క్రీమరీస్ గురించి మనం చాలా వీడియోస్ చూస్తున్నాం కదా. దగ్గర ఒక 200+ వీడియోస్ అనేది మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఆర్గానిక్ క్రీమరీస్ అని ఏంటి అంటే, ఐస్ క్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అది నిజంగా ఆర్గానిక్తో చేసినాయా లేకపోతే ఇన్ఆర్గానిక్తో చేసినాయా, అసలు వీళ్ళ టేస్ట్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇంకోటి ఏంటంటే వీళ్ళ ట్యాగ్లైన్ కదా, ఒక నార్మల్గా ఏం చెప్తున్నారంటే దగ్గు కానీ జలుబు కానీ అసలు ఏం రావు, ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, మీకేం కాదన్నట్టుగానే చెప్పారు. సో ఒకసారి మనం ఇక్కడ అవుట్లెట్కి రావడం జరిగింది. ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. సో అట్ లాస్ట్కి మనకి ఐస్ క్రీమ్స్ అనేది వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ మనం డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మనం టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ చాక్లెట్ అనేది డార్క్ చాక్లెట్. ఇంకోటి ఏంటంటే పైన ఏదైతే చాక్లెట్ సిరప్ వేసారో అది ఆల్మండ్ బటర్తో చేశారు. ఆల్మండ్ బటర్ ఏంటంటే బాదం బటర్తో చేశారు. బాదం బటర్ ఎలా చేస్తారో మీకు తెలుసు కదా, బాదంని గ్రైండ్ చేసి బాదం మిల్క్తో దాన్ని బటర్ చేస్తారు. ఒకసారి దీన్ని ఫస్ట్ మనం చాక్లెట్ సిరప్ని ట్రై చేద్దాం. బాదం ఆల్మండ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది టేస్ట్. అంటే బయట చాక్లెట్ సిరప్కి దీనికి చాలా తేడా ఉందన్నమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. క్రీమీ టెక్స్చర్. బయట ఏదైతే కంపెనీస్ ఎందుకులోనే బయట ఏదైతే టాప్ బ్రాండ్స్ ఉన్నాయో దానికి మంచి కాంపిటీటర్ అని చెప్పుకోవచ్చు. ఇది డార్క్ చాక్లెట్ ఏదైతే ఉందో క్రీమీ చాక్లెట్ లవర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మనకి సీజనల్ ఫుడ్ సీతాఫల్ ఎలా ఉండేది ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. సో ఇంకోటి ఏంటంటే ఇది టెక్స్చర్ చాలా సాఫ్ట్గా ఉందని చెప్పాను కదా, ఇది ఎలా ఉండేదో ఒకసారి మీకు చెప్తాను. ఎందుకంటే సీతాఫల్లో చిన్న గరుగరుగా ఉండేది, ఏదైతే మట్టి ఎలాగ ఉండేదో అలా ఉండేది సీతాఫలం అనేది. సీతాఫల్ ఐస్ క్రీమ్ అనేది సో దీనంత సాఫ్ట్ అయితే లేదు, ఎందుకంటే సీతాఫల్ ఎలా ఉండిద్దో మీకు తెలుసు. సో దీనంత సాఫ్ట్ లేదు, కాకపోతే వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది బాగుండిద్ది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇలా ఓన్ మిల్క్ ప్రొక్యూర్ చేస్తారు కదా, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా వీళ్ళది.
అందుకని చాలా స్మూత్, అంటే బయటదంతా చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు సీతాఫల్ అయితే. సో నెక్స్ట్ ఇదే లాస్ట్ అనమాట, ఇంకా నేను టేస్ట్ చేయలేను. సో ఇదేంటంటే షుగర్ ఫ్రీ ఏదైతే ఐస్ క్రీమ్ ఉందో అది మనకి పైన టాపింగ్స్ అనేది మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు పైన టాపింగ్స్ అనేది. సో నేనంటే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ యూజ్ చేశాను. ఇది వెనీలా ఫ్లేవర్ అనమాట. సో ఇది టేస్ట్ అనేది మీకు బయట దానికంటే మీకు చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఇందులో షుగర్ అనేది చాలా లైట్గా ఉంది. ఏదైతే సిట్వా అయితే అది షుగర్నెస్కి ఏదైతే సిట్వా అనేది యూస్ చేస్తారో అది చాలా మినిమల్గా యూస్ చేస్తారని చెప్పి చాలా బాగుంది. ఏదైతే షుగర్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఒకసారి నేను మళ్ళీ టేస్ట్ చేస్తాను. క్రీమీ టెక్స్చర్, షుగర్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక హెవెన్ అని చెప్పుకోవచ్చు ఇది ఐస్ క్రీమ్ అనేది. సో ఓవరాల్గా ఇది ఆర్గానిక్ ప్రీమిక్స్ అంటే. సో మీకు ఒకసారి ఇక్కడ రండి, ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత అయితే డార్క్ చాక్లెట్ అండ్ సీతాఫల్ ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి అబ్బాయి, ఒకటని కాదు ఇంకా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు రండి, మీరు టేస్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తానండి హిట్ టీవీ. నమస్తే సుహాస్ గారు. సార్ వింటర్లో మీరు ఐస్ క్రీమ్స్ అనేది లాంచ్ చేశారు కదా, మీ ధైర్యం ఏంటి సార్? వింటర్లోనే ఐస్ క్రీమ్ ఎందుకు లాంచ్ చేయాలంటే? వింటర్లో లాంచ్ చేయడం అని కాదు, సింపుల్. నాకు అంటే నేను 11 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. ఐ నో హౌ ద థింగ్స్ హ్యాపెన్. నేను ఈ సమ్మర్, మీరు అన్నట్టు నేను సమ్మర్ రోజే కరెక్ట్గా వచ్చేసాను అనుకోండి, నేను మార్కెటింగ్ చేసి జనాలకి నేను రీచ్ అయ్యి జనాలు నన్ను అర్థం చేసుకునేటప్పుడు సమ్మర్ అయిపోద్ది. అవును. సో అందుకని ముందు ప్రియర్గా ప్లాన్ చేసుకుని వింటర్లోనే వచ్చాం. ఓకే. ఏదో నిన్న మొన్న వచ్చేసినట్లేదో వర్క్ నేను ర్యాండమ్గా మార్కెట్లో వచ్చిన బ్రాండ్స్ లాగా వచ్చేయలేదు. నేను మా హోంవర్క్ మాది 10 years ప్లస్ హోంవర్క్ మాది. 10 years వరకు ఉందా మీకు? 11 years. బ్రాండ్ స్టార్ట్ చేసిన 2013. ఓకే. సో అప్పటి నుంచి స్టెప్ బై స్టెప్. సార్ ఫస్ట్ బ్రాంచ్ లాంచ్ చేసింది అక్కడ నెల్లూరు. నెల్లూరు నుంచా? ఫ్రమ్ నెల్లూరు, సొంతూరు అది. ఓకే. PhD హోల్డర్ ఇన్ ఫార్మసీ. చదువుకొని నేను సొంతూరులోనే జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా చేద్దామని సొంతూరులోనే చేద్దామని వచ్చేసా. మరి అది మంచో చెడో తెలీదు, అక్కడే ఉందామని ఆలోచనతో వచ్చా. బట్ అది అక్కడ జాబులు పెద్ద ఏమి ఉండవు కదా, ఇచ్చేవరదవి Tier 2 టౌన్ అది. సో మాది బిజినెస్ ఫ్యామిలీ. సో బిజినెస్ చేయాలని ఆలోచన. సో ఏదో సంథింగ్ అట్లా స్టార్ట్ చేసాం అంతే. అది మొత్తం మీరు ఐస్ బ్లాక్స్ చేసేది లేకపోతే ఐస్ క్రీమ్స్ మొత్తం దీని మీదే ఉన్నారా 11 years? ఓన్లీ ఐస్ క్రీమ్. ఓన్లీ ఐస్ క్రీమ్ అంతే. అప్పుడు ఏ ఫ్లేవర్స్ లాంచ్ చేస్తారు సార్? ఇప్పుడు బేసిక్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. ఓకే. తెలియదు కదా, మాకేం నాలెడ్జ్ లేదు కదా, మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అంత అవగాహన లేదు. అవుట్ సోర్స్డ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి బ్రాండ్ స్టార్ట్ చేసి చేశాను. 1-2 years లోనే మంచి సక్సెస్ వచ్చింది. 1 year కోనే సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత ఫ్రాంచైజింగ్ సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ అయ్యాము. ఓకే, గుడ్. దాని తర్వాత స్కేల్ చేసుకుంటూ వచ్చాం 2013 వరకు. 2013 వరకు 2013లో స్టార్ట్ చేసి 2019 వరకు స్కేల్ చేస్తూ వచ్చాం. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓకే. అప్పటికి 25 stores దాకా ఉన్నాయి. ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇది కాదు, ఇంకేదో చేయాలి, డిఫరెంట్గా పొజిషన్ చేయాలి. యూఎస్పీ, స్టాండర్డ్ యూఎస్పీ, మార్కెటింగ్ యూఎస్పీ కాదు, స్టాండర్డ్ యూఎస్పీ కావాలి. యూఎస్పీ అనగా యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని పెద్దవాడు చెప్పేస్తాడు. నాకు అట్లా ఎవరి దగ్గర లేదు, ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇది అని. సో F&Bలో అలా జరగదు. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 నీ యూఎస్పీ ఏంటంటే కస్టమర్ కాన్ఫిడెన్స్. ఆ కస్టమర్ని ఎక్సైట్మెంట్ చేయకుండా, కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా అందరూ అమ్ముతున్నారు నేను అమ్ముతున్నానంటే విచ్ విల్ నాట్ హ్యాపెన్ అనేది నా ఫీలింగ్. అవును. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అని థాట్ ప్రాసెస్లో చేసుకుంటూ వచ్చి ఆర్గానిక్ సెగ్మెంట్లోకి వెళ్దాం, ఐస్ క్రీమ్ సెగ్మెంట్లో. ఎందుకంటే ఐస్ క్రీమ్ అనేది ఒక భూతం లాగా ఉంది మార్కెట్లో. అవును. సో దాన్ని కరెక్ట్గా పొజిషన్ చేసి అందంగా తీసుకెళ్దాం అనే ఆలోచనతో వచ్చాం. సార్ ఇప్పుడు మీ ఐస్ క్రీమ్స్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ ఎన్ని ఇయర్స్ వరకు చేశారు సార్ మీరు? రీసెర్చ్ ఒక అంటే 2013 కదా, అట్లా 2018లో నాకు అనిపించింది. 2017 నేను అనుకున్నా ఇలా చేయాలి అని. 18కి ఒక క్లారిటీ వచ్చింది. 19లో ఆర్గానిక్ కింద పొజిషన్ చేసి లాంచ్ చేసి. ఓకే. మొత్తం మీరేనా టెక్నాలజీ వాళ్ళు అంటే నేను అంటే నథింగ్ టు సే, ఫుడ్ టెక్నాలజీ అనే సెగ్మెంట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే బయట మార్కెట్లో ఏం ట్రెండ్స్ జరుగుతున్నాయి అయ్యే ఉంటాయి. ఇప్పుడు నేను వాటికి సమాధానం చెప్తూ వాటికి ధీటుగా కొత్త ఇన్నోవేషన్స్ చేశా. సో మాకు ఫుడ్ టెక్నాలజీ అట్లా సెగ్మెంట్ ఏం లేదు, ఎందుకంటే మాకు అంత లగ్జరీ లేదు, చాలా స్మాల్ స్టార్ట్అప్. ఓకే. మీకు ఆ థాట్ ఎలా వచ్చింది సార్? క్యామిల్ మిల్క్ తో ఐస్ క్రీమ్ చేయడం కానీ, డాంకీ మిల్క్ తో ఐస్ క్రీమ్? నేను దుబాయ్ వెళ్ళా. దుబాయ్లో హాలిడేకి వెళ్ళాను. దుబాయ్లో ఒక బ్రాండ్ ఉంది క్యామెలీషియస్ అని. అవును, అక్కడ ఎక్కువ క్యామెలీషియస్ అనే బ్రాండ్ ఉంది. ఆడ క్యామెల్ మిల్క్ తో సోప్స్, చాక్లెట్స్,
ఐస్ క్రీమ్స్, క్యామెల్ ఫర్ తో ఇంకేదో ప్రోడక్ట్స్, ఇంకా చాలా ఉన్నాయి. క్యామెల్ బేస్ చేస్తూ సరౌండింగ్ ద సేమ్ సెగ్మెంట్ అలా చేస్తాడు అనమాట. ఓకే, నాకు అది అనిపించింది. అక్కడ ఐస్ క్రీమ్ టేస్టింగ్ అన్ని, ఐస్ క్రీమ్ కూడా చేస్తాడు, ఐస్ క్రీమ్ క్యామెల్ మిల్క్ తోనే. ఇదేదో మనం కూడా ఇండియాలో లాంచ్ చేయొచ్చు అని ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడే ఫస్ట్ టైం విన్నా క్యామెల్ తో, కానీ డాంకీ మిల్క్ తో ఐస్ క్రీమ్ అంటే. డాంకీ మిల్క్ తో కూడా చేస్తున్నాం, అదే అంటున్నా. ఇంకొక స్టెప్ వేసి గోట్ మిల్క్ తో చేసాం, డాంకీ మిల్క్ తో చేస్తున్నాం, క్యామెల్ మిల్క్ తో చేస్తున్నాం. దాన్ని మేము ట్రెడిషనల్ మిల్క్ అనే పేరు పెట్టుకున్నాం అనమాట. ఓకే, ట్రెడిషనల్ మిల్క్. సో ఇక్కడ మీరు ఏదైతే మీరు కొన్ని మీ చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో మీరు చెప్తుంది ఏంటంటే దగ్గు రాదు, జలుబు రాదు అని ఏదైతే ఒక ట్యాగ్ లైన్ వాడారో, ఎందుకు ఆ మాట అన్నారు? ఇప్పుడు అది కూడా స్వీట్నెస్ కదా. నిజమే. ఇప్పుడు సింపుల్ టర్మ్స్ చెప్తాను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక గ్లాస్లో ఒక 50 grams చక్కెర వేసి, పంచదార, షుగర్, టేబుల్ షుగర్ వేసి, దాంట్లో వాటర్, హాట్ వాటర్, నార్మల్ వాటర్ ఏదో ఒకటి వేసి దాన్ని కరిగిపోయేటట్టు చేసి షుగర్ని నేను మీకు ఇస్తా, చక్కెర నీళ్ళు, మీరు అది తాగండి, మీకు దగ్గు వస్తుందా రాదా? అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. మేము అవి వాడట్లా. ఓకే, టేబుల్ షుగర్ మేము అసలు యూజ్ చేయము. దాన్ని రిఫైన్డ్ షుగర్ అంటారు, మేము అసలు రిఫైన్డ్ షుగర్ వాడం. ఆర్గానిక్ అంటే ఏదో మార్కెటింగ్ అజెండా కాదు ఇది. మేము ఆల్టర్నేట్ షుగర్స్ వాడతాం, అంటే దగా మిస్టీ, పటిక బెల్లం అంటాం. అవును, మీరు పాత రోజుల్లో మీకు ఎవరైనా తెలిస్తే అడగండి. ఎవరికైనా లాక్టేటింగ్ మదర్స్కి మిల్క్ రాకపోతే డబ్బా పాలు పడతారు. అవును, ఆ వాళ్ళకి అంటే డబ్బా పాలు పౌడర్, ఫార్ములా పౌడర్ చేస్తారు. వాటిల్లో షుగర్ కోసం మిస్టీ వాడతారు, ప్యూరెస్ట్ ఫార్మ్ అని, అంటే రిఫైన్డ్ వర్షన్ కాదు అది. సో అది మేము కొన్ని ఫ్లేవర్స్ వాడతాం. కొన్ని ఫ్లేవర్స్ కోకోనట్ షుగర్ వాడతాం, కొన్ని ఫ్లేవర్స్ కి పామ్ షుగర్ వాడతాం, కొన్ని ఫ్లేవర్స్ కి డేట్ షుగర్ వాడతాం, కొన్ని ఫ్లేవర్స్ కి జాగరీ వాడతాం. షుగర్ ఫ్రీ సెగ్మెంట్ లో అయితే ఆర్గానిక్ స్టీవియా వాడతాం. అసలు స్టీవియా అనే సెగ్మెంట్ ఎవరికి తెలియదు. అది నేను ఇక్కడికి వచ్చి ఈ స్టోర్ ప్రీమియం పొజిషన్ లాంచ్ చేసేంత వరకు స్టీవియా ఏంటి అని అడుగుతున్నారు. నేను అక్కడ ఫోటో పెడితే కూడా ఇది పుదీనా అని అడిగారు చాలా మంది. కాదండి, ఇది నాకు అర్థమైంది, నెక్స్ట్ స్టోర్స్ అప్పుడు స్టీవియా బ్రాండ్స్ కూడా సేల్ చేద్దాం అనుకో. సో ఏంటంటే సార్, ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఒక 1 gram 1 rupee అని పెట్టారు. ఆ 1 rupee అనేది మీకు గిట్టుబాటు అయితే, లేకపోతే అది చాలా ఎక్కువ పెడుతున్నారు? అంటే అది 2 విషయాలండి. అంటే కస్టమర్ థాట్ ప్రాసెస్ మీరు నన్ను ఎట్లా అడిగారో, మార్కెట్లో ఏమైపోయిందంటే ఆర్గానిక్ అనేది కూడా ఒక పెద్ద మార్కెటింగ్ అజెండా అయిపోయింది. అవును, ఆర్గానిక్ అనగానే ఇటు మోసం చేస్తాడు, నెంబర్ 1, నెంబర్ 2 కాస్ట్ ఎక్కువ. ఈ రెండే మార్కెట్లో ఉండే థాట్ ప్రాసెస్. ఇప్పుడు నేనేదో చేశాననే దానికన్నా మార్కెట్లో ఆలోచన ఎలా ఉండేదాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి మీ ఆలోచన మార్చండి, మేము ఇంత కష్టపడ్డామని నేను చెప్పలేను, చూపించలేను. సో దానికి నేనేం చేశానంటే, ఇది రేట్ ఎక్కువ అనే థాట్ ప్రాసెస్కి చెక్ పెట్టాలి. నీకు 50 గ్రాములే కావాలా, తిను, నో ప్రాబ్లం, 50 రూపాయలే ప్రైస్. మీరు 1 rupee వరకు పర్ గ్రామ్ అంటారు. ప్రీమియం బ్రాండ్స్ అందరూ అంతకంటే రేట్ ఎక్కువ ఉన్నాయి. యూ కెన్ కంపేర్. మీరు కావాలంటే వెయింగ్ స్కేల్ తీసుకుని వెళ్ళి అన్ని బ్రాండ్స్లో ప్రోడక్ట్స్ వాడు 200-220 రూపాయలు ఒక సండే అంటే వెయ్యి చేయండి. నిజంగా అది 200 గ్రాములు ఉందా నాకు చెప్పండి. సో వీఆర్ డూయింగ్ వెరీ మచ్ ట్రాన్స్పరెంట్ వే. ఎందుకంటే ఇప్పుడు నీ ఆకలి ఎంత, నీ టేస్ట్ ఎంత, నీ రిక్వైర్మెంట్ ఎంత. ఇంకోటి, నా 10 ఏళ్ళ అనుభవంలో ఒక 300+ ప్రోడక్ట్స్ పెట్టి ఒక పెద్ద మెన్యూ ఇస్తే కూడా కస్టమర్కి ఇంకేదో కావాలి, వెరైటీ, ఇన్నోవేషన్ కావాలి, ఇది నచ్చలేదని ఇట్లాంటివి ఉంటాయి. సో ఎందుకు, నీకే కస్టమైజేషన్ మొత్తం ఇచ్చేస్తా, యూ కెన్ హ్యావ్ ఇట్. నేను 3 కప్ సైజెస్ ఇచ్చాను, నీకు ఏది నచ్చిందో చూసుకో, నీకు ఏ సైజ్ కావాలో చూసుకో, ఏ ఫ్లేవర్స్ కావాలో చూసుకో, 2, 3, 4, 1, ఎనీథింగ్. 50 రకాల టాపింగ్స్ ఇచ్చా. మీకు ఆ టాపింగ్స్ ఎక్స్పెరిమెంట్ నేను చెప్తా. మీకు టాపింగ్స్ అనగానే టూటీ ఫ్రూటీలు, జెల్లీలు, 2 రకాల చాక్లెట్లు, చాకో చిప్స్లు, బటర్ స్కాచ్ నట్స్, రెగ్యులర్ డ్రై ఫ్రూట్స్, ఇంతే. ఎన్ని బ్రాండ్స్కి వెళ్ళు, ఎంఎన్సీ బ్రాండ్స్కి వెళ్ళు, ఇంపోర్టెడ్ బ్రాండ్స్కి వెళ్ళు, ఇవే ఉంటాయి. మేము సన్ఫ్లవర్ సీడ్స్, క్యాంటలోప్ సీడ్స్, పిస్తాషియోస్, పంకిన్ సీడ్స్ అండ్ పెకన్స్, బ్రెజిల్ నట్స్, మకడామియా నట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాం. చేయడు అసలు ఏంటో సగం మందికి తెలియదు. దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి, ఒక్కొక్క దానికి అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ నేను తీసుకొని ఒక్కొక్కటి నేను మార్కెట్లో చెప్తూ వస్తా. ఇక్కడ నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఐస్ క్రీమ్ అనే ఒక ఆలోచనకి చెక్ పెట్టాలి, ఆ భయానికి చెక్ పెట్టాలి. ఇప్పుడు మీరు జలుబు దగ్గు అన్నారు కదా, అది నేను చెప్పలేదు, ఫ్రాంక్ గా చెప్తున్నాను. నేను చెప్పింది నేను మార్కెటింగ్ యూస్ చేస్తున్నది కాదు. ఇప్పుడు మీరు ఆంధ్రాలో చూసుకుంటే కడప, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, తిరుమల కొండపైన, నెల్లూరు, మా సొంతూరు నెల్లూరు, ఇంకా మనకి ఒంగోలు, గుంటూరు, ఏలూరు, భీమవరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, విజయనగరం, వైజాగ్, ఇప్పుడు నేను చెప్పిన ఊర్లన్నీ నా స్టోర్స్ ఉన్నాయి.
ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. ఎన్ని స్టోర్స్ ఉన్నాయి సార్ దాదాపు 70 స్టోర్లు ఉన్నాయి ఆంధ్రాలో వచ్చి అప్రాక్సిమేట్లీ ఒక 21 స్టోర్స్ ఉన్నాయి, చిన్నవి పెద్ద అన్ని కలిపి. సో ఓవరాల్ గా నాకు 70+ స్టోర్స్ ఉన్నాయి. నార్త్ లో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, గోవాలో ఉన్నాయి. అవన్నీ మీ ఓన్ స్టోర్స్ ఫ్రాంచైజ్ అండి. నా వచ్చి 9 మొత్తం 72 అవుట్లెట్స్. ఇది కాకుండా 72లో 9 స్టోర్లే నావి. మిగిలిన ఫ్రాంచైజ్ మోడల్. అవి మొత్తం నెల్లూరు నుంచే వెళ్తాయి. శాఖ నెల్లూరు నుంచే వెళ్తుంది. అంటిల్ ఢిల్లీ, కోల్కతా వరకు నెల్లూరు నుంచే వెళ్తుంది. ఢిల్లీలో కూడా ఉందా స్టోర్? ఫిజికల్ స్టోర్ లేదు, డార్క్ మోడల్ ఉన్నాయి. డార్క్ మోడల్ ముంబై, పూణే, ఎన్సీఆర్ మొత్తం డార్క్ మోడల్. ఫిజికల్ చేయాలనుకోవట్లేదు ఇప్పుడల్లా, ఎందుకంటే ఐఎమ్ ద సింగిల్ ఫౌండర్ ఇక్కడ. ఐఎమ్ నాట్ ఏ ఫండెడ్ స్టార్ట్అప్. సో మీ వెనక ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయి? పెద్ద తలకాయలు లేవండి, మనమే పెద్ద తలకాయ అవ్వాలన్న ఆలోచన, ఆశ అంతే. సో చాలా కష్టపడ్డామండి. నా మాటలు ఏముంది కానీ మీరు నా ప్రోడక్ట్ చూస్తేనే నా మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ మీకు దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఈ కోల్డ్ అనే దానికి ఏంటంటే, నేను ఇన్ని ఊర్లలో నా స్టోర్స్ ఉన్నాయి కదా, కస్టమర్లు నాకు చెప్పేవాళ్ళు, మేము మీ ప్రోడక్ట్ తిన్నామండి చాలాసార్లు, మేము ఎక్కడ తిన్నా కూడా మాకు జలుబు చేస్తుంది, మా పిల్లోడి గొంతులో గరగరా వస్తుంది, మేము ఐస్ క్రీమ్లు పెద్ద తిన్నాం, మీరు తిన్నామంటే అప్పుడు నేను నిజంగా వాళ్ళేదో నాకు సోపేస్తున్నారు అనుకునేవాడిని. అంటే డౌన్ ద ఇయర్స్ అంటే చాలా మంది చెప్పేవాళ్ళు. నాకు అనిపించింది, ఓ మన ప్రోడక్ట్లో ఇలాంటిది ఒక థాట్ ప్రాసెస్ ఉంది. దాని రీజన్ అయితే మన ఇంగ్రీడియంట్సే, నేనేదో చేసింది ఏం కాదు. అది ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ ఐస్ క్రీమ్లో? పాలు, మిల్క్. అక్కడ మీరు స్టార్ బక్స్ లాంటి పెద్ద బ్రాండ్స్కి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద సీనరీలు, డిజైన్లు, ఆర్కిటెక్చరల్ మూమెంట్స్ ఎన్ని ఉంటాయి. వెరీ మచ్ సింపుల్. నా వాల్ మొత్తం ఇంగ్రీడియంట్స్ తో నింపేశాను. అసలు నేనేం వాడుతున్నా అదే చూసాను. బీయింగ్ టు ద ట్రాన్స్పరెన్సీ. సో మేము మిల్క్ వాడతాం, బటర్ వాడతాం, కోకో ఆర్గానిక్, కోకో అది చాక్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కి. మేము గోందగమ్ అండ్ గోర్గమ్ వాడతాం. అంటే మేము ఎటువంటి ప్రిజర్వేటివ్ స్టెబిలైజర్స్ వాడడం ఐస్ క్రీమ్ లో. ఓకే. సో దాన్ని మేము గోందగమ్ అండ్ గోర్గమ్, నా ఎడ్యుకేషన్, నా ఫార్మసీ నాకు కొద్దిగా హెల్ప్ అయింది అక్కడ. కొంత కాంప్లెక్స్ ప్రాసెస్ రెడీ చేసి వచ్చిన ప్రోడక్ట్ మేము ఇంగ్రీడియంట్ కింద వాడతాం. విచ్ గివ్స్ ద ప్రిజర్వేటివ్ స్టెబిలైజర్ యాక్టివిటీ ఫర్ ఐస్ క్రీమ్స్. మేము ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా మా ప్రోడక్ట్ 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. దానికి పేటెంట్ తెచ్చాం. టెక్నాలజీ. సో ఇదంతా చూస్తే ఏంటంటే ఐస్ క్రీమ్ కి ఎంతనా అని అనుకుంటారు చూసేవాళ్ళు. ఇది నా బ్రతుకు తెరువు, టు బి ఓపెన్. అవును. సో దీంట్లో బెస్ట్ ఇవ్వాలని చేశాను. దట్స్ హౌ ఇట్ ఈస్. అవును సార్. ఇప్పుడు ఇన్ని స్టోర్స్ ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇంకో 6 outlets 5 outlets సమ్మర్ ముందు వస్తాయి, ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు. సో అక్కడ కూడా సేమ్ ఈ ప్రొడక్ట్స్ పెడతారా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కానీ యాడ్ అవుతాయి? ఫ్రాంచైజీని బట్టి ఫ్రాంచైజ్ కాదు ఈ మోడల్. అసలు మేము ఫ్రాంచైజ్ చేయం, ఇవన్నీ కంపెనీ మోడలే. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అంతా కంపెనీ ఆపరేటెడ్, కంపెనీ ఓన్ మోడల్ లోనే చేస్తాం అంతే. ఫ్రాంచైజ్ మోడల్ ఫ్రాంచైజ్ చేయకూడదని కొత్త సెగ్మెంట్ లోకి వచ్చాం. ఎందుకంటే ఇన్ని మాట్లాడుతున్నాను కదా, ఈ ప్రోడక్టే నేను ఫ్రాంచైజీస్ కూడా ఇచ్చాను. వాళ్ళు ఎవరు నిజంగా స్కేల్ చేయలేకపోయారు. టు బి ఓపెన్. అంటే నాకున్న ఆశ, ఆకలి, కోరిక వాళ్ళకు ఉండదు. ఓపెన్ గా చెప్తున్నా. వాళ్ళకు ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, దాని నుంచి వచ్చిందా రాలేదా అనుకుంటారు. సో ప్యాషన్ తో ఉండదు అది. సో లెట్స్ నాట్ డూ, మన టైం ని వేస్ట్ చేసుకోకూడదు అని కొత్త సెగ్మెంట్ తో వచ్చాను నేను. ఈ సెగ్మెంట్ లో దీంట్లో నేను ఫ్రాంచైజింగ్ చేయను. ఫ్రాంచైజీ మొత్తం ఇవ్వను. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కొత్త ఐస్ క్రీమ్స్ ఎలాంటి ఐస్ క్రీమ్స్ మీరు లాంచ్ చేయాలి? ఫ్లేవర్స్ ఎలాంటి ఫ్లేవర్స్ మీరు లాంచ్? ఇప్పుడు మీకు మ్యాంగో, రేపు సమ్మర్ వస్తుంది. అవును. చాలా బ్రాండ్స్ ఆల్ఫాన్సో మ్యాంగో అంటారు. నేను మీరు గూగుల్ చేయండి, నేనే చెప్పడం కాదు. అసలు మన సౌత్ ఇండియాలో ఆల్ఫాన్సో ఎన్ని ఎకరాలతో పంట ఉంటుంది? మరి ఉన్న బ్రాండ్స్ అందరూ ఆల్ఫాన్సో పంట ఎక్కడి నుంచి వస్తుంది? టు బి ఓపెన్. అవును. సో ఆల్ఫాన్సో అనేది నార్త్ ఇండియన్ వెరైటీ, మహారాష్ట్రియన్ అండ్ గుజరాతీ వెరైటీ అది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ లో వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. అవును. మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ సెగ్మెంట్ లో తోతాపురి, బంగన్పల్లి అండ్ కేసర్ అండ్ హిమాం పసంద్ ఇలాంటి వెరైటీస్ ఉంటాయి. వాటితోనే చేస్తా. అది కూడా ఏం చేస్తారంటే, మ్యాంగో అనగానే అందరికీ అన్ని మ్యాంగోలే. సో ఇప్పుడు నేను ఇన్ని వేరియంట్లు చెప్పాను, అన్ని వేరియంట్లతో డిఫరెంట్ మ్యాంగో ఐస్ క్రీమ్స్ చేస్తాను నేను. అంటే అలాగే బంగన్పల్లికి సపరేట్, బంగన్పల్లి ఐస్ క్రీమే, తోతాపురిని, హిమాం పసంద్ వేరే. అది ఇది మిక్సింగ్ చేయండి, మీకు డిఫరెన్స్ కూడా అర్థం అవుతాయి. ఫ్రూట్ టేస్ట్ లో, ఐస్ క్రీమ్ లో కూడా డిఫరెన్స్ అర్థం అవుతుంది. ఎన్ని ఫ్లేవర్స్ లాంచ్? ఓన్లీ మ్యాంగోలో 3 to 4 చేయాలని ఆలోచన. 3 to 4 ఉందా సార్? అదే ట్రై చేశారా ఎప్పుడన్నా? మేము 10 ఏళ్ళ నుంచి ఇదే కదండి మా పని. ప్రోడక్ట్ వైజ్ వీఆర్ వెరీ మచ్ సుపీరియర్. నేను గర్వంగా ఓపెన్ గా చెప్తా. ఎందుకంటే ఇది అంటే ఏదో ఒక మార్కెటింగ్ రీచ్ కోసం చేయడం కాదు. ఇవేవి కూడా మేము ప్రోడక్ట్ ది బెస్ట్ ఇచ్చి చేస్తాం. ఇవన్నీ కాదండి, మీరు మార్కెట్లో 100+ బ్రాండ్స్ నేను లిస్ట్ ఇస్తా.
ఓకే, మీకు బ్రాండ్ పేర్లు తెలియపోయినా కూడా నార్త్ లో ఉండేవి ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని. ఏ బ్రాండ్తో అయినా మీరు కంపేర్ చేయండి, ఒకే టేబుల్ మీద ఒకే ఫ్లేవర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 నెలల కింద తిన్నాను మాకంటే ఇది బాగుందని కాదు. బీ ఓపెన్. నా దగ్గర ఏ ఫ్లేవర్ కొంటున్నారో వేరే బ్రాండ్లో కూడా అదే ఫ్లేవర్ కొని ఒకే టేబుల్ మీద కంపేర్ చేయండి. నా ప్రోడక్ట్ నచ్చలేదంటే మీరు నాకు మెయిల్ రాయండి, ఎందుకంటే నేను కాన్ఫిడెన్స్ ఏమి ఇస్తాను. అవును, సో దట్స్ హౌ ఇట్ ఈస్. సార్ ఆ ఇంపోర్టెడ్ ఆన్లైన్ ఆ బ్రాండ్స్కి, ఐ మీన్ ప్రీమియం బ్రాండ్స్కి మీ బ్రాండ్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు అదే చెప్పారు మీరు, అంటే మీరు ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ యూస్ చేస్తారా, వాళ్ళు ఏదైనా ఇన్ఆర్గానిక్ గా కెమికల్? ఆర్గానిక్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఓకే, మేము బటర్ వాడుతున్నాం. బటర్ మీకు పర్ కేజీ 700 రూపీ పడుతుంది, కౌ బటర్ అయితే మంచి క్వాలిటీ, లేదంటే 600 పడుతుంది అప్రాక్సిమేట్లీ. దాన్ని 90% ఆఫ్ ద బ్రాండ్స్ వెజిటబుల్ ఫ్యాట్ కానీ పామాయిల్ కానీ వాడతారు. అవును, వెజిటబుల్ ఫ్యాట్ అనేది కేజీ 90 రూపాయలు. 90 రూపాయలు ఎక్కడ, 700 ఎక్కడ. మీరు మోర్ ఓవర్ దాంట్లో మీకు స్టిక్కీ నేచర్ ఎక్కువ ఉంటుంది వెజిటబుల్ ఫ్యాట్లో మోర్ దాన్ బటర్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 200 లీటర్స్ బ్యాచ్కి ఒక 20 kgs బటర్ వాడితే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వాడతాను అనేది కాదు, ఎప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. వెజిటబుల్ ఫ్యాట్ 5 kg పడితే చాలు. సో 20 kgs బటర్ అంటే 700 అంటే 14,000 అవుతుంది. 5 kg వెజిటబుల్ ఫ్యాట్ అంటే అప్రాక్సిమేట్లీ 450 రూపాయలు. 14,000 ఎక్కడ, 450 రూపాయలు ఎక్కడ, చాలా తేడా. సో మా ప్రోడక్ట్, ఇంకోటి నా ప్రోడక్ట్ ఒక మంచి సెలబ్రిటీని కనుక నేను బ్రాండ్ అంబాసిడర్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఇది. మాకు అంత లగ్జరీ లేదు, ఓపెన్గా చెప్తున్నా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మీకు నచ్చితే తీసుకోండి అంటున్నా. అవును, అందుకంటే నేనేం చేయగలను. ఇప్పుడు మీ ప్రోడక్ట్ మీరే బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఎలాగైనా అనుకోండి, నేను బ్రాండ్ 11 ఏళ్ళ నుంచి ఉంది, నేను ఎప్పుడు బయటికి రాలా. అవును, పాస్ట్ 1.5 year నుంచి రావాల్సి వచ్చింది. అవును, దట్స్ హౌ ఇట్ ఈస్. సార్ ఇప్పుడు మ్యాంగో కాకుండా ఇంకేమైనా కొత్తగా, ఐ మీన్ ఎవ్వరు వినని ఏదైనా ఫ్లేవర్ ఏదైనా లాంచ్? మా దగ్గర చార్కోల్ ఉందండి. చార్కోల్ అంటే మీకు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, టెంకలు, ఎలాంగ్ విత్ కొబ్బరితో మేము బర్న్ చేసి దాన్ని సన్ డ్రై చేసి ఆ చార్కోల్ ని మేము వాడతాం. ఇది ఐస్ క్రీమ్ కి ఇంగ్రీడియంట్ గా, అది కలర్ ఇస్తుంది, ఫుల్ బ్లడ్ బ్లాక్ లో ఉంటుంది కలర్. అది ఇప్పటిదాకా ఎవరు చేయాల. సో ఇప్పుడు మీకు రంజాన్ మూమెంట్ కి షీర్ కుర్మా చేస్తాం. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్ చేస్తూ వెళ్తా ఉంటుంది. షీర్ కుర్మాతో ఐస్ క్రీమ్ చేస్తారా? షీర్ కుర్మా అనే ఐస్ క్రీమ్ వేరియంట్ అంతే. ఓకే, మీకు దాంట్లో ఆ సేమియా, డ్రై ఫ్రూట్స్, ఆ కోవా, ఈ సెగ్మెంట్ అంతా ఇస్తా ఐస్ క్రీమ్ లోనే. ఇదో కొత్తగా ఉంది. దట్స్ వాట్. అంటే అవును, నేను సింపుల్ చెప్తున్నానండి మీకు, యుఎస్ లో 7 ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి. 7 యుఎస్ మొత్తం. మరి నేనేదో కొత్తగా ఏం చేయలేదు, ఉన్నది క్రిస్టల్ క్లియర్ గా చేశాను, దాన్ని చేసేది చెప్తున్నాను అంతే. వెరీ మచ్ క్లియర్. అవును సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేరే, ఇప్పుడు రంజాన్ సమ్మర్ ఇప్పుడు రెండు ఒకే చోట రాబోతుంది. ఈ రెండు అక్కడ అటేపు మ్యాంగో అను ఇటేపు షీర్ కుర్మా టైప్ చేస్తారని అన్నారు. ఈ రెండు చేస్తానా? అది కాకుండా ఇంకేమైనా కొత్తగా ఏమైనా లాంచ్ చేసే అవకాశం ఉన్నాయి? ఇప్పుడు ఏంటంటే ఐస్ యాపిల్, ఐ మీన్ తాటి ముంజలు. తాటి ముంజలు ఎందుకు సార్? అదే అంటే ఎందుకనంటే మీరు తాటి ముంజలు మీరు ఇంట్లో ఒలుచుకొని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టేసి మీరు బయట కింద పని చూసుకున్నాండి, జస్ట్ 1 hour స్మెల్ వస్తుందా రాదని అడగండి. వస్తుంది. మరి నేను మీకు స్మెల్ రాకుండా నేను మీకు ఇవ్వాలంటే ఏదో ఒక ఎడిటివ్ వాడాలి. ఐ డోంట్ యూస్. ఓకే సార్, అలా అన్నప్పుడు డాంకీ కూడా అది పాలు ఫ్రోజన్ చేస్తున్నాం, -40 లో స్టోర్ చేస్తాం, ప్రాసెస్ చేయం. ఓకే, అన్హోమోజనైజ్డ్ బాటిల్స్ లో పెట్టి స్టోర్ చేసేస్తాం. అది నేను కూడా చేయను. నేను కొనుక్కునే వెండర్ దగ్గర వాడు మిల్క్ తీసిన 10 minutes లోనే బాటిలింగ్ చేసి -40 లో స్టోర్ చేస్తాడు. ఇంకంతే, ఇంకేం లేదు. నేను వెళ్ళి రాక్ ఐస్ ముక్కలు లాగా ఉంటాయి, దాన్ని నేను తీసుకొని రూమ్ టెంపరేచర్ లో పెట్టి మెల్ట్ అయిన తర్వాత వెంటనే ఐస్ క్రీమ్ చేస్తాను. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. సార్ ఇప్పుడు నార్మల్ షెల్ లైఫ్ ఎంత సార్? ఇప్పుడు షెల్ఫ్ లైఫ్ 6 months నాది, దానికే పేటెంటెడ్ టెక్నాలజీ తెచ్చింది. ఓకే, 6 months ఉండేది. ఇప్పుడు అక్కడ ఒక బ్యాచ్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ లో మీకు ప్రోడక్ట్ అనేది మొత్తం? మంత్స్ మా దగ్గర ఉండవు, అసలు ఉండదా? ఎన్ని మంత్స్ లో అయిపోతుంది? 10-15 days, లేదంటే 1 month అంతే. 1 month లో మొత్తం అదే. దట్స్ హౌ వి మేనేజ్ ద థింగ్స్. ఓకే, అసలు అన్ని డేస్ ఉండే పాసిబిలిటీ ఉండదు. ఓకే సార్, ఎన్ని డేస్ కి మంత్స్ కదా, ఎన్ని డేస్ కి కొత్త స్టాక్ వస్తుంది మీ దగ్గర ఇక్కడ ప్రెసెంట్? ఇప్పుడైతే ఈ స్టోర్ కి అయితే వారంలో 2 సార్లు వస్తుంది. నెల్లూరు నుంచి వారంలో 2 సార్లు వస్తుంది. వారంలో 2 సార్లు 3 days కి అయిపోతుంది. ఇంకా కొత్త స్టోర్స్ వస్తే ఇంకా వేర్ లాంచ్ చేస్తా హైదరాబాద్ లో. వేర్ హౌస్ లాంచ్ చేస్తారా? మొత్తం అక్కడికి వచ్చేటట్టు ఇంపార్టెంట్ చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు ఆర్గానిక్ అని చెప్పారో, ఇప్పుడు మిల్క్ కానివ్వండి, ఇప్పుడు షుగర్స్ ఏదైతే మీరు జాగరీ కానీ మిశ్రీ కానీ
అవి ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తారు సార్, లేకపోతే మీ పంటలు ఏమైనా ఉన్నాయి? నేను ఓపెన్, నేనేదో నాకు ఫార్మ్స్ ఉన్నాయి, నేనే ఫార్మర్ని, ఈ కథలు నేను చెప్పను. టు బి ఓపెన్, నేను ఐఎమ్ బిజినెస్ మ్యాన్. ఐఎమ్ ఇంటూ ఐస్ క్రీమ్ బిజినెస్. దాన్ని అందంగా హెల్తీ సెగ్మెంట్లో ఇవ్వడం కోసం ఆర్గానిక్లోకి లాంచ్ చేసాం. ఐఎమ్ నాట్ ఏ ఫార్మర్, బట్ ఇష్టం. నేను మల్టిపుల్ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మంచి ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి వాటిని మేము మ్యానుఫ్యాక్చరింగ్కి వాడుతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జాగరీ పౌడర్ కానీ, కాందసారీ కానీ, దగా మిస్ట్రీ కానీ హరిద్వార్ నుంచి తెస్తాం. హరిద్వార్ నుంచి. హనీ వచ్చి ఉత్తరాఖండ్ నుంచి తెస్తాం. మీకు పామ్ షుగర్ వచ్చి మహారాష్ట్ర నుంచి తెస్తాం. ఇప్పుడు మిల్క్ వచ్చి నెల్లూరు లోకల్లో సోర్స్ చేస్తాం. బటర్ వచ్చి రాజస్థాన్ అండ్ పంజాబ్ నుంచి తెస్తాం. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇది కోకో అనేది, కోకో వచ్చి రాజమండ్రిలో కొంత తీసుకొస్తున్నాం. మా దగ్గర 4 వేరియంట్స్ ఆఫ్ చాక్లెట్ ఉంది. ఓకే, రాజమండ్రిలో ఒక వేరియంట్ తీసుకుంటున్నాం. మీకు పుత్తూరు అని కర్ణాటకలో ఒకటి ఉంది, ఆంధ్రాలో ఒకటి ఉంది, అది కాదు. పుత్తూరు అని చిక్మంగళూరు దగ్గర కర్ణాటకలో ఒకటి ఉంది. అక్కడి నుంచి ఒక వేరియంట్ కోకో తెస్తున్నాం. రీజన్ ఏంటంటే వెరీ మచ్ స్పెసిఫిక్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లేవర్. ఓకే, మీకు అక్కడ హ్యూమిడిటీ డిఫరెన్సెస్ ఉంటాయి. మీకు రాజమండ్రికి అక్కడికి అవును, వాటర్ టెంపరేచర్లో మాయిశ్చర్ డిఫరెన్స్ ఉంటుంది, ఎయిర్ మాయిశ్చర్. సో వీటన్నిటి వల్ల కోకో టేస్ట్ డిఫరెన్స్ ఉంది. కోకో టేస్ట్ డిఫరెంట్, ఆల్కలైన్ డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సో వీటి వల్ల మేము 2 ఫ్లేవర్లకి రాజమండ్రి వాడతాం, 2 ఫ్లేవర్లకి పుత్తూరు నుంచి తెచ్చిన కోకో వాడతాం. చాలా మంది నా కంపెనీ ఈ కంపెనీ అని ఎవరెవరో చెప్తారు. అంటే ఇప్పుడు నాకు అవైలబిలిటీ ఉంది, దాన్ని ప్రాసెస్ చేయగలిగిన సత్తా ఉంది, చేస్తున్నా. అంటే ఇప్పుడు ఆంధ్ర అనేది కోకోనట్ హెడ్ అని అంటారు ఇండియా మొత్తంలో. ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది కోకో ఆంధ్రాలోనే. అవును, అందుకే ఈ క్వశ్చన్ అడిగాను. మీరు అడిగింది కోకో, నేను చెప్పింది కోకో. కోకోనట్ ఇస్ డిఫరెంట్ అండ్ కోకో ఇస్ డిఫరెంట్. కోకో అనేది నేను చాక్లెట్, అది కోకో. కోకో అనేది అది రాజమండ్రి అండ్ అక్కడ ఉంది. ఓకే, గోదావరి సైడ్ కూడా కొంత ఉంది. బట్ అదే అంటున్నాను, నాకు కొన్ని ఫ్లేవర్లకు నాకు నచ్చలా, 2 ఫ్లేవర్లకు మాత్రం వాడుతున్నాం. డార్క్ చాక్లెట్ సెగ్మెంట్ లో నాకు ఇది సింక్ అవ్వలేదు, నాకే సాటిస్ఫై అవ్వదు. ఇక్కడ రాజమండ్రి అక్కడ నుంచి తీసుకొచ్చి వాడుతాం. ఏ ఫ్లేవర్స్ వాడతారు సార్ రాజమండ్రి? ఏ 2 ఫ్లేవర్స్? చాకో చిప్స్ ఒకటి, చాకో బ్రౌనీ ఫడ్జ్ వచ్చి రాజమండ్రిది వాడుతున్నా. ఓకే, బెల్జియన్ డార్క్ చాక్లెట్ ఒకటి ఎక్కడది వాడుతున్నా, ఇక్కడ పుత్తూరు. ఓకే, పుత్తూరు. ఓకే సార్, ఇంకోటి అంటే మీ స్టోర్స్ లో మొత్తం మీ స్టోర్స్ పెడుతున్నారు కదా, మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి సార్? అంటే కొంతమంది గొరిల్లా మార్కెటింగ్ స్ట్రాటజీ అని అంటారు, ఇంకోటి అని అంటారు. మీ స్ట్రాటజీ ఏంటి సార్? ఐఎమ్ నాట్ అన్ MBA స్టూడెంట్, ఐఎమ్ నాట్ బి క్లాస్ పర్సన్, బిజినెస్ స్కూల్. బి క్లాస్ బిజినెస్ స్కూల్ పర్సన్ కాదు. నేను బిజినెస్ ఫ్యామిలీ. ఐస్ క్రీమ్ మీద ఒక ప్యాషన్, మ్యానుఫ్యాక్చర్ చేసాం. ప్రాక్టికల్గా ట్రాన్స్పరెన్సీ ప్రోడక్ట్స్తో చేస్తున్నాం, అదే కస్టమర్కి చెప్తున్నాం, అంతే. అది మార్కెటింగ్ అంటారా, వీడియోలు చేస్తున్నాను అనుకుంటారు, లేదంటే మీరు అన్నట్టు గొరిల్లా మార్కెటింగ్ అనుకుంటారు. ఐ డోంట్ నో, వీఆర్ వెరీ మచ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఓకే సార్, మీ స్టోర్కి వచ్చిన తర్వాత నాకు కళ్ళు దీని మీద ఉన్నా సార్. ఇక్కడ బఫేలో ఘీ అని, జాగరీ పౌడర్ అని, అదే ఇందాక చెప్పాను కదా, మీ ప్రోడక్ట్స్ మేము ఎక్కడి నుంచి అయితే ప్రొక్యూర్ చేస్తున్నామని. అంటే దాంట్లో ఏదో బిజినెస్ ఆస్పెక్ట్ కాదు ఇది. నేను 2019లో ఆర్గానిక్ చేసినప్పుడు టన్స్లో ఫార్మర్ దగ్గర నుంచి ప్రోడక్ట్ ప్రొక్యూర్ చేస్తున్నాం. సో నాకేమనిపించింది అంటే, మార్కెట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఇట్లాంటివి చాలా సేల్ చేస్తున్నాడు. అరే మనం ఇన్ని 100 టన్నులు కొంటున్నాం ఓవర్ ద ఇయర్, సో మనం కూడా ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని లాంచ్ చేశా. బట్ నా మేజర్ మోటివ్ ఐస్బర్గే ఫస్ట్ నుంచి. బట్ ఇది లాంచ్ చేసాము, ప్యాకేజింగ్ రెడీ చేసి పెట్టాం. మేము 2019 నుంచి కూడా మొన్నటి దాకా కూడా ఓన్లీ ఈ-కామర్స్, మా ఓన్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో ఇది కంప్లీట్లీ ప్రీమియం సెగ్మెంట్లో చేస్తున్నాం. అది కూడా ఆ ప్రోడక్ట్ కూడా సేల్ చేద్దామని వర్కౌట్ చేసాం. అంటే మెయిన్ ఏంటంటే నెంబర్ 1 కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది కస్టమర్కి, నెంబర్ 2 రెవెన్యూ కూడా వస్తుంది. రీచ్ వచ్చిందా సార్? ఐ మీన్ ఆడియన్స్. ఇంకా మీరు చెప్పినట్టు నేనేం చూపించట్లేదు, ఏం మాట్లాడట్లేదు. వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ప్యాకేజింగ్, ప్రోడక్ట్ టేస్ట్ నచ్చితే కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు. దాని గురించి కూడా ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేస్తా. సార్, ఇక్కడ మీ దగ్గర హనీ మనం చూసుకున్నట్లయితే వైల్డ్ ఫారెస్ట్ హనీ ఉంది, రా హనీ ఉంది ఇక్కడ. సో బయట మేము ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తున్నాం ఆర్గానిక్ హనీ, మొత్తం ఓవరాల్ మొత్తం ఆర్గానిక్ అని ఉంది. సో ఆ హనీకి ఈ హనీకి డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ అని చెప్పడం కంటే అసలు ఈ హనీ గురించి చెప్పండి. ఆర్గానిక్ హనీ ఉంది కదా మార్కెట్ లో, ఇందాక నేను చెప్పాను కోకో గురించి, 2 ఏరియాస్ లో 2 డిఫరెంట్ అని. సో ఇట్లా మనం మీకు బీస్ ఎక్కడైతే సోర్స్ చేస్తుందో ఫ్లేవర్స్ని బట్టి, వాటి ఎంజైమ్ యాక్టివిటీని బట్టి, అవి తీసుకునే అరోమాటిక్ టెంపరేచర్ని బట్టి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మోర్ ఓవర్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఆ ఫ్లేవర్ హనీ, ఈ ఫ్లేవర్ హనీ, లిచ్చి అని ఇట్లాంటివి ఉన్నాయి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంటే నువ్వు
ఒక్కొక్క బీ దగ్గరికి వెళ్ళి అడిగి ఆ చెట్టు నుంచే సోర్స్ చేసామని అడుగుతావు నువ్వు, నీకు నీకు అర్థమవుతుందా? లేదు. సో నాకు తెలిసింది అయితే ఇట్స్ మిక్స్డ్ యాక్టివిటీ. ఓకే. అన్ని చెట్ల నుంచి తీసుకొస్తాయి అంటే వీళ్ళు చెప్తారు, ఆ బాక్సులు పెడతారు. అంటే నేను ఆ లిచీ ప్లాంటేషన్ దగ్గర పెట్టాను అంటాడు. అంటే నువ్వు బీని నువ్వు కంట్రోల్ చేయలేవు, అది ఎక్కడికైనా వెళ్తుంది. అవును. నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? సో దట్ ఈస్ నాట్ ద వే. బట్ ఇవన్నీ పక్కన పెడితే నేనేం ఇప్పుడు నీకు ఎక్కడెక్కడి నుంచో ఏదేదో తెచ్చి చేయొచ్చు. నేను మీకు 2 వేరియంట్స్ ఉన్నాయి, మీ చేతిలో ఉన్నది అదొకటి ఇదొకటి. వైల్డ్ ఫారెస్ట్ అని ఒకటి, ఇదొకటి. ఇవి 2 వేరియంట్స్ ఇవి. ఓకే. ఒకసారి చూడండి, మీరే చూడండి. ఫ్రమ్ జిన్ కార్బోనేట్ ఉత్తరాఖండ్, ఇది హిమాలయాస్. నేను సోర్సింగ్ ఎక్కడి నుంచి తెస్తున్నానో క్రిస్టల్ క్లియర్గా అదే పెట్టి అదే బ్రాండ్ ప్రోడక్ట్ నేమ్ కూడా పెట్టేశాను. ఓకే. అంతకంటే ఏం లేదు. ఇది కచ్ అండ్ సౌరాష్ట్ర, గుజరాత్. సో పాయింట్ ఏంటంటే ఇది రాహని, ఇది ఫ్రమ్ శివాలిక్స్ హిమాలయాస్ నుంచి సోర్స్ చేసింది. ఇది కూడా రాహనీనే, సోర్స్డ్ ఫ్రమ్ జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్. ద పాయింట్ ఏంటంటే ఈ బాక్సులు ఉంటాయి, ఫార్మ్స్లో వీళ్ళు తీసుకెళ్ళి పెడతారు. బీన్స్ మొత్తం తిరిగేసి వచ్చి హనీ ప్రొక్యూర్ చేసుకొని వచ్చి బాక్స్లో పెడతాయి. వాటిని మనం ప్రాసెస్ చేసి బాటిలింగ్ చేస్తాం. అవును. బట్ ఇదంతా అన్ని ఏరియాలో తీసుకుని ఎక్కడైనా వాడేయచ్చు. మేము సోర్సింగ్తో పాటు క్రిస్టల్ క్లియర్గా ఇచ్చి చేస్తున్నాం. సో దిస్ ఈజ్ నెంబర్ 1. ఇది వైల్డ్ ఫారెస్ట్. అంటే మీకు చెట్లకి డైరెక్ట్గా రియలిస్టిక్గా అదే వచ్చి తేనె తెట్టు పెడుతుంది. అవును. సో దిస్ ఈజ్ దట్. ఓకే. సో బయట ఇప్పుడు చాలా చూస్తున్నా, అది వాళ్ళు ఏంటంటే మీలాగా హిమాలయ నుంచి తీసుకొచ్చారు, అక్కడ నుంచి వాళ్ళు చెప్పట్లా ఆర్గానిక్ అని. ఆర్గానిక్ అదే చెప్పాను కదా, ఆర్గానిక్ అనేది ఒక మార్కెటింగ్ అప్రోచ్ అయిపోయింది. దానికి మేము అలా చేయాలని కాదు. బట్ ద పాయింట్ ఈజ్ అంటే ఇప్పుడు నేను మీకు ఇప్పటిదాకా నేను చెప్పాను, ఏ వీడియోలో నేను మాట్లాడలేదు ఈ ప్రోడక్ట్స్ గురించి. నేను యావరేజ్గా రోజుకి ఈ హనీల వరకు ఒక 50 కేజీలు అమ్ముతాను. 50 కేజీలు పర్ డే యావరేజ్. సో ఇది నేను ఇప్పటిదాకా చేయలే. అక్కడ మేము మన స్టోర్లో ఐస్ క్రీమ్ టాపింగ్ కూడా ఇదే వాడతాం. ఇదే టాపిక్. ఈ హనీనే వాడతారు. బాటిల్ కూడా అక్కడ అలానే ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. సో కస్టమర్లు మేము ఎట్లా నమ్మాలంటే టేస్ట్ చేసి కూడా తీసుకుంటున్నారు. సార్ ఇక మీ ప్యాకేజీలో ఏదో ఒక అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ హిమాలయన్ రాశారు, ఇక్కడ తమిళనాడు అని రాశారు, ఇక్కడ రివర్ గంగా అని రాశారు. సో మీరు క్రిస్టగ్రియాకి అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. నేను చెప్పాను కదా, ఇది నా బిజినెస్ అప్రోచ్ కాదు. ఇది నేను వాడుతున్న రా మెటీరియల్స్ ఐస్ క్రీమ్ కి, దాన్ని ఉన్నది ఉన్నట్టుగానే పెట్టి చేసేద్దాం అని ఆలోచన, అంతకంటే ఏం లేదు. సార్ ఇప్పుడు పర్ డే ఎన్ని లీటర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనేది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? మా ఫ్యాక్టరీ కెపాసిటీ ఇస్ అప్రాక్సిమేట్లీ 20,000 లీటర్స్ పర్ డే అండి. 20,000 లీటర్స్. మేము ప్రెసెంట్ వచ్చి 12 to 15,000 లీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అది 2 acre ప్రిమైసెస్. అది అప్రాక్సిమేట్లీ మేము మా దగ్గర ఒక 100 to 120 పీపుల్ వర్క్ చేస్తున్నారు ఫ్యాక్టరీలో. ఓకే. సో ఇక్కడ ఏదైనా మళ్ళీ ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీ పెట్టడం కుదరదండి, నాట్ సో ఈజీ. అది నా 10 ఏళ్ల కళ, ఆశ, అంత చేసాం అట్లా. నాట్ ఇమీడియట్లీ, బట్ వేర్ హౌస్ పెడతారు హైదరాబాద్. సార్ కస్టమర్స్ మోస్ట్ బాగా ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ ఏంటి సార్? అంటే అలా కాదండి, అంటే నేను ఏదో 2 ఫ్లేవర్ నాకు నచ్చినవి చెప్పేసి మీరు అడిగిన వెంటనే. సరే మీకు నచ్చింది. ఐ బిలీవ్ ఇన్ ఏ 2 ఏళ్ళైనా ఒకలాగా ఉన్నాయా? కస్టమర్ ప్యాలెట్ కూడా అంతే. కొంతమందికి చాక్లెట్ నచ్చుతుంది, చాక్లెట్ నచ్చేవాడికి ఏది నచ్చదు. కొంతమంది అసలు చాక్లెట్ దగ్గర రాలేదు, ఓన్లీ ఫ్రూట్ ఫ్లేవర్స్ అంటారు. కొంతమంది బ్రైట్ కలర్స్ ఉంటే ఐస్ క్రీమ్ కావాలంటారు. అది ఏ ఫ్లేవర్ అయినా అనవసరం. ఇట్స్ ఎన్ కస్టమైజింగ్ యాక్టివిటీ. సో అట్లా నాకు నచ్చిన ఫ్లేవర్ అంటే చాలా వీడియోలో నేను చెప్పాను, నాకు నచ్చింది వెనిలా. ఓకే. అంటే వెనిలా ఎందుకంటే ముందు బీయింగ్ ఏ మ్యానుఫ్యాక్చరర్, ఏ బ్రాండ్లో అయినా ఏ ప్రోడక్ట్లో అయినా వెనిలా టేస్ట్ చేస్తే ఏంటంటే బేస్లో ఉన్న స్ట్రాంగ్నెస్ తెలుస్తుంది. ఓకే. బేస్ ఎంత స్ట్రాంగ్ ఉంది, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఫ్యాట్ పర్సెంటేజ్ ఏంటి, థిక్నెస్ ఏంటి, ఇవి తెలుస్తాయి. సో నేను వీలైనంత వరకు అదే తింటుంటా. అంటే అన్ని టేస్ట్ చేస్తాను, నేను మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు అన్నీ జరుగుతాయి కానీ, బట్ నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వెనిలానే ట్రై చేస్తాను. విత్ టాపింగ్స్ అట్లా వర్కౌట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు వెనిలా కూడా చూస్తే మీరు ఎక్కడికైనా వెళ్తే కంప్లీట్ క్లియర్ కట్ డెడ్ వైట్గా ఉంటుంది మీకు వెనిలా. మా దగ్గర లైట్ బ్రౌనిష్ షేడ్ ఉంటుంది, దాంట్లో వైట్ కలరే బ్రౌనిష్ టింట్ ఉంటుంది. రీజన్ ఏంటంటే మీరు మార్కెట్లో వెనిలా అనేది దాంట్లో కూడా ఒక పెద్ద స్టోరీ. మళ్ళీ మీరు వెనిలా అనగానే 1 లీటరు 90 నుంచి 200 రూపాయల మధ్యలో లీటర్ ఫ్లేవర్ ఉంటుంది. అది వారేస్తే ఐస్ క్రీమ్ తయారైపోతుంది, వెనిలా ఐస్ క్రీమ్ డన్ అయిపోయింది, జాబ్ ఈజ్ డన్. బట్ మా దగ్గర ఏంటంటే మీరు ఒక వెనిలా పాట్స్ అంటారు, ఇంత ఉంటాయి పాట్స్, పేస్ట్ ఉంటుంది లోపల, బీన్స్ ఉంటాయి లోపల. సో వెనిలా పాట్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ కేజీ 22,000 ఒక కేజీ. సో మేము ఆ బీన్స్ తీసుకొచ్చి ప్రాసెస్ చేసి దాంట్లో పేస్ట్ చేసి ఐస్ క్రీమ్ కి ఇంగ్రీడియంట్ గా వాడతాం. అది కూడా వెనిలా కనుక మీరు చూస్తే మీరు దాంట్లో లైట్ గా బీన్స్ కూడా కనిపిస్తాయి, డాట్స్ గా బీన్స్ ఉంటాయి. అందుకంటే నేను ప్యూరిటీ ఏమి ఇస్తాను. అవునవును సార్. ఇది ఓవరాల్గా మీరు
ఆర్గానిక్ క్రీమీస్ గురించి ఏం చెప్తారు? అంటే ఆర్గానిక్ క్రీమరీ అనే థాట్ ప్రాసెస్, మీకు ఏం కావాలో అది తీసుకోండి, కస్టమైజేషన్ నెంబర్ 1. ఓకే, ఇదే అది అనేది ఏం లేదు. నెంబర్ 2, మీకు ఐస్ క్రీమ్ మీద ఉండే భయాన్ని వదిలిపెట్టి మా దగ్గరికి రండి, హ్యాపీ సాటిస్ఫైడ్గా వెళ్తారు. ఓకే. నెంబర్ 3, మీకు ఐస్ క్రీమ్ అనగానే కస్టమైజేషన్ థాట్ ప్రాసెస్ అనేది ఎవరి దగ్గర దొరకదు. ఇందాక నేను చెప్పాను, కస్టమైజేషన్ అనగానే మీకు మా దగ్గర 50 రకాల టాపింగ్స్ ఉన్నాయి. అవును. చాలామంది చాక్లెట్ సాస్ వేసుకొని తింటారు, ఐస్ క్రీమ్ కానీ చాలా ప్రోడక్ట్స్. మా దగ్గర చాక్లెట్ సాస్లో వచ్చేటప్పటికి ఆల్మండ్ బటర్తో చేస్తాం. ఆల్మండ్ బటర్తో. ఓకే. మీకు మార్కెట్లో దొరికేది వెజిటబుల్ ఫ్యాట్ కానీ అవును ఆయిల్ బేస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మీకు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి చాక్లెట్ కెచప్ తీసుకుంటే బ్రాండ్ పేరు చెప్పను, పెద్ద హ్యాపెనింగ్ బ్రాండ్ తీసుకున్నా కూడా బ్యాక్ ఎండ్ తీసుకుంటే వెజిటబుల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అయ్యే ఉంటాయి. అవును. నేను ఆల్మండ్ బటర్తో చేస్తున్నా. మీరు టేస్ట్ చేయండి, మీ టేస్ట్ లేదు మీకు అర్థమవుతుంది. సో నన్ను ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత ఈ ప్రౌడ్ ఫార్మర్ లాగా ఈ కూడా బాటిల్స్ మీరు లాంచ్ చేయండి, మేము తీసుకెళ్తా ఉంటాం. ఇది కూడా ఒకటి చేయాలా అని అలా అనుకున్న తర్వాత నేను, అంటే ఇప్పుడు మీకు వేఫెల్స్ ఉంటాయి, మీరు బయట మార్కెట్లో వేఫెల్ కోన్ వాడతారు. ఆ వేఫెల్ కోన్ కూడా ఏంటంటే బయట మైదాతో చేస్తారు. అవును. ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు ఫ్యాషన్, బట్ మేము వీట్తో చేస్తాం. మీకు థిక్నెస్ లోనే అర్థమైపోద్ది. గోధుమ మొత్తం వీట్తో చేస్తాం మేము వేఫెల్ కోన్. అది కూడా మేము ఒక్కడమే, ఇంకెవరు చేయట్లేదు మార్కెట్. సో కొంతమంది అడుగుతున్నారు ఎందుకు మీది థిక్గా ఉంది, బయట కోన్ అంత థిక్గా లేదన్న. నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్పాను మేము వీటితో చేస్తున్నాం అని. సరే, ఇప్పుడు మనం ఘీ చూసుకున్నట్లయితే ఇక్కడ A2 దేశీ కౌ ఘీ అని ఉంది, బఫెలో ఘీ అని ఉంది. A2 అంటే ఏంటి సార్? ఇది నార్మల్ ఇది అంటే A2 అంటే ఇట్స్ అన్ బీటా కెసిన్ ప్రోటీన్. ఓకే. నాకు తెలిసింది, మీరు ఇంటర్నెట్ లో దొరికేది, చాలా మంది చెప్పేది ఏంటంటే A1 ప్రోటీన్ ఈజ్ నాట్ డైజెస్టబుల్ బై హ్యూమన్స్. ఓకే. మనం మోస్ట్ ఆఫ్ ద మిల్క్ మార్కెట్లో దొరికే A1 ప్రోటీన్ మిల్క్ అంటే జెర్సీ హోలిస్టీన్ ఆవులు వస్తాయి, అంటే రోజుకి 15 లీటర్లు 18 లీటర్లు ఇస్తాయి. ఆ ఆవులన్నీ A1 ప్రోటీన్ యాజ్ పర్ మై నాలెడ్జ్. A1 ప్రోటీన్ ఈజ్ నాట్ డైజెస్టబుల్ బై హ్యూమన్స్. అది మీకు ప్రోటీన్ వరకు వస్తుంది తప్ప దాంట్లో నుంచి ఏం రాదు. సో A2 అనేది హ్యూమన్ డైజెస్టబుల్ ప్రోటీన్. ఓకే. సో మీకు అది ఆ బీటా కెసిన్ ఉంటుంది. సో దానివల్ల A2 ఈజ్ అన్ సజెస్టివ్ ఫర్ హ్యూమన్స్ అన్నమాట. సజెస్టివ్ ఫర్ హ్యూమన్స్. ఇది కూడా ఇక్కడ రాశారు కదా, ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చి. ఇది కూడా నేనేం చేయట్లేదు దీన్ని, నేను తీసుకొచ్చి ఇప్పుడు అదే అంటున్నా. నేను ఆ ఫార్మర్ స్టోరీస్ అన్ని కూడా నేను ఇస్తాను ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ టీవీ పెట్టాను నేను. ఇదంతా నేను ఏంటంటే అసలు అదే చెప్పాను కదా, వెరీ మచ్ క్లియర్. నేను ఏమి చేయట్లా, నా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిపి ఒక మంచి పొజిషన్లో తీసుకొచ్చి పెడుతున్నా అంతే. ఇప్పుడు మీరు షుగర్స్ గురించి కూడా నేను మాట్లాడే దగా మిస్ట్రీ పటిక బెల్లం, ఇది దగా మిస్ట్రీ పటిక బెల్లం. ఇది సీల్ ప్యాక్. ఇది నేను కావాలంటే చూపిస్తాను. ఓపెన్ చేసి మీరు స్మెల్ చేస్తే చెరుకు స్మెల్ వస్తుంది. చెరుకు స్మెల్ వస్తుంది. మీ టేస్ట్ మీరు స్మెల్ చేయండి జస్ట్. అవును, నేను అబద్ధం చెప్పాను, మీరు చెప్పండి. షుగర్ కేన్ స్మెల్ వస్తుంది. అవును, నిజంగా వస్తుంది. మీకు నిజంగా రిఫైన్డ్ షుగర్ లో షుగర్ కేన్ స్మెల్ వస్తుందా? రాదు, వేరే స్మెల్ వస్తుంది. అది ఆ స్మెల్ వేరే. దిస్ ఇస్ దగా మిస్ట్రీ. అంటే మీరు చిన్న పీస్ తీసుకొని టేస్ట్ కూడా చేయండి. మీరు టేస్ట్ చేయండి. ఇది బాగుంది. రిఫైన్డ్ షుగర్ అంటే నాకు రిఫైన్డ్ షుగర్ కంటే ఇది బాగుంది, నిజంగా బాగుంది. రిఫైన్డ్ షుగర్ కంటే ఇది బాగుంది. సో అన్నిటికీ ఇదే మిస్ట్రీ యూస్ చేస్తారు? అన్నిటికీ కాదండి, అంటే కొన్ని ఫ్లేవర్స్. పామ్ షుగర్ ఇది. ఓకే. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ 16 ఉంటుంది, అంటే షుగర్ కి 70 దాకా ఉంటుంది. మీకు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ విచ్ ఈస్ నియర్ బై టు ద మ్యాపిల్ సిరప్. మన ఇండియాలో లేదు మ్యాపిల్ సిరప్, మన ఇండియాలో ఉండదు, బయట కంట్రీస్ లో ఉంటుంది. అవును. మ్యాపిల్ సిరప్ తో సింప్లిఫైడ్ వర్షన్ లో ఇది గ్లైసెమిక్ ఇండెక్స్. ఇది అంటే ఇది మీకు షుగర్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఇది మీకు కంప్లీట్లీ హెల్తీ సెగ్మెంట్. ఇది జాగరీ పౌడర్. ప్యాకేజింగ్ బాగుంది. అవును, ప్యాకేజింగ్ చాలా బాగుంది సార్. ఇది జాగరీ పౌడర్. ఇది ఉత్తరాఖండ్ నుంచి. సార్ కొన్ని మెజారిటీ ఉత్తరాఖండ్ నుంచి ప్రొక్యూర్ చేసి మేము, అంటే నేను నమ్మింది ఏంటంటే అన్కల్చర్డ్ అండ్ అన్సివిలైజ్డ్ స్టేట్స్ కొన్ని ఉన్నాయండి. ఉత్తరాఖండ్, సిక్కిం, మేఘాలయ ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఏంటంటే అలాగే నాగరికత లేదు. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఎవ్రీ 5 కిలోమీటర్లకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఓకే. అవును. సో అంటే వాళ్ళకి అన్ని రోగాలు లేవు. అన్సివిలైజ్డ్ స్టేట్స్ అంటారు వీటిలో. అవును. సో అక్కడ రియల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నా. ఉత్తరాఖండ్ అనే కాదు, సిక్కిం కానీ ఇప్పుడు మేము కొత్త ప్రోడక్ట్స్ కొన్ని తీసుకొస్తున్నాం. అట్లా రకరకాలు. ఓకే సార్, ఇంకోటి మీకు స్విగ్గీ జొమాటోలో కూడా ఉన్నారా? ఐస్ క్రీమ్ స్విగ్గీ జొమాటోలో ఉంది. ప్యాకేజింగ్ ఒకసారి ఇది ప్యాకేజింగ్. ఇది మనం
ఇది కూడా పేపర్ ఇది పేపర్ ఇది. మీకు అది కూడా మేము గమ్మేయకుండా స్టిచెస్ చేసాం ఇవి కుట్లు. అవునవును. సో మీ దగ్గర నాకు ప్యాకేజింగ్ బాగా నచ్చింది. ఇక్కడ ప్యాకేజింగ్ మార్కెట్ నీట్ అండి. అంటే ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా ఈ వీడియోలు అందరూ కనపడవు కదా. ప్రోడక్ట్ వచ్చిన వెంటనే ఓ ఇది బాగుందా, ఓకే తీసుకెళ్దాం అంటాడు. నచ్చితే రెండోసారి వస్తాడు సెకండరీ. అవును, నచ్చితేనే తీసుకెళ్ళగలుగుతారు. అవును, అట్లా. సార్ ఇక్కడ పింక్ సాల్ట్ కూడా చూస్తున్నాం, అది కూడా హిమాలయాస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. అది ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా. పింక్ సాల్ట్ ఉండేది హిమాలయ. అంటే అది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఓపెన్, ఇప్పుడు దాకా అన్ని ట్రాన్స్పరెంట్ గా చెప్పాను. దాని పేరు హిమాలయన్ పింక్ సాల్ట్ కింద మార్కెట్ అలా పొజిషన్ చేసింది. పింక్ సాల్ట్ వచ్చేదంతా పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ ఎవడమ్మినా మీరు ప్రపంచంలో ఎక్కడ మీకు పింక్ సాల్ట్ కనపడినా అది వచ్చేది పాకిస్తాన్ నుంచి. ఇది ఎవరు తెలియదు, ఎవరు చెప్పలా, పాకిస్తాన్ నుంచే వస్తుంది. ఎందుకంటే మీకు చెప్పేస్తున్నట్టు ఉన్న ఫ్యాక్ట్స్ అవి. ఓకే, ఇప్పుడు మీకు కోల్ ఒక బొగ్గు అనేది భూమిలో నుంచి ఎలా అయితే తీస్తామో, ఇట్స్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. అక్కడ మైన్స్ ఉన్నాయి, సాల్ట్ మైన్స్. అవి పింక్ సాల్ట్ మైన్స్ అంతే. అవును, మీకు దుబాయ్ లో పింక్ సాల్ట్ కొన్నా, యుఎస్ లో పింక్ సాల్ట్ కొన్నా, ఇండియాలో కొన్నా, పాకిస్తాన్ లో కొన్నా సోర్స్ అయితే పాకిస్తాన్. అన్నిటికీ సోర్స్ పాకిస్తాన్. పాకిస్తానీ పింక్ సాల్ట్ అని చెప్పలేక హిమాలయన్ పింక్ సాల్ట్ అని అందరూ అలానే పొజిషన్ చేశారు. ఈ రోజు నేను పాకిస్తాన్ అంటే నేను దేశద్రోహం అయిపోతాను. సో హిమాలయన్ పింక్ సాల్ట్ కింద నేను అమ్ముతున్నా. ఓకే ఓకే సార్. ఇంకోటి ఏంటంటే బఫేలో ఘీ కూడా ఇక్కడ మనం చూసాం, అది కూడా ఉత్తరాఖండ్ మీరు చెప్పింది. ఇక్కడ ఏంటంటే మనం ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకోవాలి. నేను ముందే చెప్తాను, ప్యాకేజింగ్ అనేది అల్టిమేట్ ఉంది. ప్యాకేజింగ్ దాన్ని అట్రాక్ట్ అవుతారు అనుకుంటా. ఫస్ట్ ప్యాకేజింగ్ అంటే ఫస్ట్ టచ్ వచ్చేది ప్యాకేజింగ్ అండి. అట్రాక్షన్. అంటే నచ్చితే రెండోసారి వస్తారు. నచ్చాలనే నా ఆలోచన ఇదంతా చేస్తున్నది. కానీ నేను ఒక వైట్ కలర్ పౌచ్ లో వేసేసి నాది బాగుంది అంటే అరే ప్రతి ఒక్కళ్ళు ఇదే వీడియోలో చెప్తున్నారు కదా అని అనుకుంటారు. మరి హౌ కెన్ ఐ పొజిషన్ ఇట్? సో థ్యాంక్ యూ సుహాస్ గారు. ఒక ఐస్ క్రీమ్స్ తో పాటు మంచి ఆర్గానిక్ ఘీ కానీ, జాగరీ పౌడర్, ఇంకా చాలా ఉన్నాయి మీ దగ్గర, రా హనీస్ కానీ. సో ఒక రైస్ కూడా లాంచ్ చేస్తాం. రైస్ ఒక 10 to 15 వెరైటీస్ లాంచ్ చేస్తాం. రైస్ లో 10 to 15 వెరైటీస్. అది మార్కెట్ లో చూసే జీరా మసూరాలు, సోలా మసూర్ ఈ నేను చేయను. ట్రెడిషనల్ రైస్ కొన్ని ఉన్నాయి, అవి చేస్తాం. ఏ సార్ ట్రెడిషనల్ రైస్? అంటే నవారా ఉంది, దాన్ని యాంటీ డయాబెటిక్ అంటారు. కాలాబట్ ఉంది, యాంటీ క్యాన్సర్ అంటారు. ఓకే, బ్రౌన్ రైస్ అని వింటున్నాం మేము. అదే పేర్లు, అదే రెడ్ రైస్, బ్రౌన్ రైస్, నా పేర్లు తెలియక అనుకునేస్తాం. సో ప్రతి దానికి ఒక హెల్త్ బెనిఫిట్ ఉంది. మాపిల్లై సాంబార్ ఒక వెరైటీ ఉంది. అంటే తమిళనాడు రైస్ అది. మాపిల్లై అంటే తమిళ్లో అల్లుడు గారు మాపిల్లై అంటే. ఓకే, దాని పేరే అల్లుడి గారి బియ్యం. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను విన్న దాంట్లో ఏంటంటే ఒక 100-200 years బ్యాక్ సివిలైజేషన్ రాకముందు పెళ్లి చేయాలి అంటే పెళ్లికోడికి ముందు 3 months ముందు నుంచి రైస్ పెడతారంట. రైస్ పెట్టి 100 kgs రాయిని వెనక్కి ఇసిరేయాలంట. దెన్ హీ ఈస్ ఫిట్ ఫర్ మ్యారేజ్. మరి మీరు అర్థం చేసుకున్న దాంట్లో ఎంత ఉందనేది. 100 kgs రాయి వెనకేయాలి. మీరు మైసూర్ మల్లిగే ఉంది, అది మీకు లాక్టేటింగ్ ఫిమేల్ ఉంటారు, మదర్స్ ఉంటారు, వాళ్ళకి పాలు రాకపోతే ఆ మైసూర్ మల్లిగే పెడితే పాలు వస్తాయి అంటారు. సో ఇలాంటి రైస్ నేను ఇస్తా ఈ ప్రోడక్ట్ లో. అంటే ఈ 10 years జర్నీలో రకరకాల ఫార్మర్స్ నేను మీట్ అవుతున్నప్పుడు ఎవడెవడో నాకు చెప్పినవి నేను మీకు చెప్తున్నా. ఆ రైస్ ని కూడా నేను ఆ ప్రౌడ్ ఫార్మర్ బ్రాండ్ లో లాంచ్ చేస్తాను. ఇక్కడే లాంచ్ చేస్తారు లేకపోతే వేరే అవుట్లెట్? స్పేస్ కన్స్ట్రెంట్స్ అండి, వేరే స్టోర్స్ వచ్చే వాటిలో, స్పేస్ ఉన్న దగ్గర వాటిలో లాంచ్ చేస్తా. ఆన్లైన్ అయితే అందరికీ చేస్తా. ఓకే, అప్పుడు మాకు ఒక మంచి రైస్ బ్యాగ్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.